హీరో వదులుకున్న సినిమా మరో హీరోకు బ్లాక్ బస్టర్ గా మారడం ఇండస్ట్రీలో ఎప్పుడో కనిపిస్తుంది. ఎప్పుడో కానీ ఇది రివర్స్ కాదు. టాలీవుడ్ లో ఎన్టీఆర్ వదులుకున్న అరడజన్ కు పైగా సినిమాలు బ్లాక్ బస్టర్ అయిన సందర్భాలు చూసాం. బట్ ఫస్ట్ టైం ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్ వదులుకొని మంచి పని చేశాడు అనిపించుకుంది గుంటూరు కారం. ఎస్, ఈ కథ ముందుగా చేయాల్సింది ఎన్టీఆరే. అతను నో చెప్పడంతోనే మహేష్ వరకు వెళ్ళింది. విశేషం ఏంటంటే ఇది మహేష్ కోసం రాసిన కథ కూడా కాదు. అనుకోకుండా ఈ కథలోకి మహేష్ వచ్చాడు. మరి ఎన్టీఆర్ ఎందుకు వదులుకున్నాడు? మహేష్ కు ఎలా నచ్చింది? త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చెయ్యొద్దు అని ఎన్టీఆర్ కు కొన్నేళ్ల క్రితం చాలా మంది సలహా ఇచ్చారు. అతను వినలేదు. ఎవరేం చెప్పినా నేను చేస్తాను అంటూ అరవింద సమేత మూవీ చేశాడు. అది కొందరికి కనెక్ట్ కాలేదు, కానీ కమర్షియల్ గా మంచి విజయమే సాధించింది. ఈ సినిమా చెయ్యొద్దు అని ఎందుకు చెప్పారంటే, అంతకు ముందే త్రివిక్రమ్ అజ్ఞాతవాసి అనే కళాఖండం చేసి ఉన్నాడు. ఆ డిజాస్టర్ ఎఫెక్ట్ ఎన్టీఆర్ పైన పడుతుందనేది ఆయన అభిమానుల అభిప్రాయం. అందుకే చేయొద్దన్నారు. బట్ ఎన్టీఆర్ నమ్మకమే నిజమైంది. కాకపోతే ఈ మూవీలో ఎన్టీఆర్ ను త్రివిక్రమ్ స్టైల్లో సరదాగా చూపిస్తాడనుకుంటే చాలా సీరియస్ గా చూపించాడు. దీంతో మరోసారి ఆయనతో సినిమా చేయాలనుకున్నాడు. అదే ఈ గుంటూరు కారం కథ. బట్ ఎన్టీఆర్ కు నచ్చలేదు. ఆ కథతో కొన్నేళ్లు ట్రావెల్ చేసి ఉన్నారు కూడా. విశేషం ఏంటంటే, దీనికంటే ముందు త్రివిక్రమ్ అలవైకుంఠపురంలో అంటూ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఎన్టీఆర్ అదీ పట్టించుకోలేదు. సింపుల్ గా నో చెప్పాడు. కట్ చేస్తే త్రివిక్రమ్ కు మహేష్ డేట్స్ ఇచ్చాడు. అప్పటికే రెడీ చేసుకున్న కథతో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. ఫస్ట్ షెడ్యూల్లో భారీ యాక్షన్ సీన్ కూడా చిత్రీకరించారు. కానెందుకో సడన్ గా మహేష్ కు ఆ యాక్షన్ సినిమా నచ్చలేదు. వెంటనే మరో కథ సిద్ధం చేయమన్నాడు. అదే ఈ గుంటూరు కారం. ఎన్టీఆర్ నో చెప్పిన కథనే చిన్న చిన్న మార్పులు చేసి మహేష్ ను మెప్పించాడు త్రివిక్రమ్. బట్ వీరి నమ్మకం నిజం కాలేదు. కమర్షియల్ గా కొంతవరకు వర్కౌట్ అయ్యే అవకాశాలున్నా గుంటూరు కారం కథ కథనంగా మాత్రం ఎవరికీ నచ్చలేదు. పండగ టైం, భారీగా పెంచిన టికెట్ ధరల కారణంగానే కాస్త డబ్బులు వస్తాయనేది నిజం. మొత్తంగా ఎవరైనా రాజమౌళితో సినిమా చేస్తే ఆ తర్వాత ఫ్లాపులు చూస్తారు అనేది పెద్ద సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ ను రాజమౌళితో సినిమా చేయడానికి ముందు కూడా ఫ్లాప్ చూస్తారు అంటూ రీడిఫైన్ చేశాడు మహేష్ బాబు. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఈ గుంటూరు కారంను జాగ్రత్తగా తప్పించుకున్న హీరో ఎన్టీఆర్ అన్నమాట.